ఏంటి మీరు మా నెత్తికి ఒకరికి వేస్తారు, మేము 100 మందికి వేయాలి. 100 మందికి సమాధానం చెప్పాలి. చెప్పి వద్దులేమ్మ, నల్లగుంది, కర్రీగుంది, చిన్నగుంది, పగిలిపోయింది అవన్నీ చెబుతారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పి మేము మా మైండ్ తినేసి మైండ్ అంతా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మురళి. వెల్కమ్ టు ఎంస్క్వేర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఇదిగోండి, ఇప్పుడు నేను సరిగ్గా ఇబ్రహీంపట్నం, అదేనండి అడ్డు రోడ్డు, కొండపల్లికి హైదరాబాద్కి వెళ్ళే రూట్లో ఉన్నానండి. ఈ రోడ్డు పక్కనే కొంతమంది పెద్ద వయసు కలిగిన ఆడవాళ్ళు గొడుగులు వేసుకొని గంపర్లు అరటికాయలు పెట్టుకొని వ్యాపారం సాగిస్తున్నారండి. ఈ ముదిరిన వయసులో వారికి మించిన బాధలు ఎన్నో అయినప్పటికీ వ్యాపారం సాగిస్తున్నారు. ఈ శ్రావణ మాసంలో రేట్లు ఎలా ఉన్నాయి, ఎలా రేట్లు అమ్ముతున్నారు, వ్యాపారం ఎలా ఉందని ఒక్కసారి వారికి అడిగి తెలుసుకుందామండి. వచ్చే కస్టమర్లు కూడాను రేట్లు ఎంత అని చెప్పి వారిని విసిగిస్తున్నారని చాలా బాధపడుతూ ఉంటారు. ఇదిగోండి, హస్తాలను ఇటు నుంచి అటు నుంచి ఇటు తిప్పడం వల్ల సరుకు చాలా వరకు డ్యామేజ్ అయిపోతుందండి. ఈ ఎండ వల్ల కొంత మీరు తిప్పడం వల్ల చూడండి సరుకు ఎంత నల్లగా మారిపోయిందో. ఇదంతా వారికి వారి మాటల్లో విందాం. ఎన్నాళ్ళు బట్టి వ్యాపారం చేస్తున్నావు? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇప్పుడు వ్యాపారాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఈ శ్రావణ మాసంలో? రేట్లు పడుతున్నాయా బాగానే? చూసి రేట్లు వేస్తున్నారు, కాయలు చూసి పారేస్తున్నాము. బాగా చంపకారంగానే మాట్లాడుతున్నావు. మరి అలాంటప్పుడు వ్యాపారం చేయడం దేనికి? బతకడానికి. అలాగా, ఓకే మంచి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.